నా మనసు విరిగిపోయింది. మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు. కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్లిపోతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు సైకో అంటాడు. చీటర్ కదా, ఎన్ని మోసాలు చేశాడు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎన్ని పార్టీలను ముంచాడు. ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ముంచినటువంటి పెద్ద చీటర్. మేము దమ్ముంటే రమ్మంటే భయపడి తోక ముడిచిన భూమన కరుణాకర్ జగన్. దీంతో అప్రమత్తమైన పోలీసులు గోరంట్ల మాధవ్ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి అతన్ని గుంటూరు ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అయితే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సొంత నియోజకవర్గం పులివెందులకు సైతం జగన్ మోసం చేశారు. అభివృద్ధి పేరుతో 1200 కోట్లకు పైగా నిధులు గోల్మాల్ చేశారు. పనులు చేయకుండానే చేసినట్లు చూపించి బిల్లులు కాజేశారు. ప్రజలు ఇప్పటికే మేల్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సర్వనాశనమైన విషయాన్ని వాళ్ళు గుర్తించారు. గ్రామాల్లోకి మీరు వెళ్లే పరిస్థితి ఉందా? పరకలతో కొడతారు, చెప్పులతో కొడతారు. జగన్ అన్న మీకే చెప్తున్నా, మీరు చెప్పే అబద్ధాన్ని ఇంకా నమ్మే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు లేరు అన్న విషయం తెలుసుకోవాలి. లేకుండా భవిష్యత్ అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. ఇంతగా కూడా